లేవీకాండం 11వ అధ్యాయంలో యెహోవా మోషే అహరోనులకు తెలియచేసిన మాటలు. మీరు ఇశ్రాయేలుతో ఇలాగ చెప్పండి, భూమి మీద ఉన్న జీవులన్నిటిలో కూడా ఈ జీవులు మీరు తినవచ్చు, ఈ జీవులు మీరు తినకూడదు. అంటే కొన్ని ప్రాణులు తినవచ్చు, కొన్నిటిని తినకూడదు. ఏమి తినవచ్చు, ఏమి తినకూడదు అనేది ఇందులో మనకు కనపడుతున్నది. 3వ వచనం చూస్తే, ఏది డెక్కలు గలదోయి నెమరు వేయనో దాన్ని తినవచ్చు. డెక్కలు కలిగినది, డెక్కలు అంటే గిట్టలు, అంటే కాళ్ళ క్రింద ఉండేటువంటివి. ఈ కాళ్ళ క్రింద ఉండే గిట్టలు 2 ఉండాలి, ఒకటి కాదు, 2 గిట్టలు ఉండాలి. అలా 2 గిట్టలు ఉండేటువంటి జంతువుని తినవచ్చు. అలాగే నెమరు వేసే వాటిని తినాలి. నెమరు వేసే అంటే తినినటువంటి అన్నాన్ని నెమరు వేసుకోవడం, అంటే రివైవ్ చేసుకోవడం అనమాట. ఇప్పుడు పశువులు మనం చూస్తూ ఉంటాం, బర్రెలు కానీ దున్నలు కానీ ఆవులు కానీ వాటిని గమనిస్తున్నప్పుడు అవి తినిన తర్వాత నోటిని ఇలా ఆడిస్తూ ఉంటాయి. అది నెమరు వేసుకోవడం. నెమరు వేయడం అంటే మనుషులు నెమరు వేసుకోవడం అంటే గడిచిన విషయాలన్నిటిని కూడా గుర్తు చేసుకోవడం. ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు తినాల్సిన జంతువులు నెమరు వేయాలి, డెక్కలు కలిగి ఉండాలి, 2 డెక్కలు కలిగి ఉండాలి. ఒకవేళ నెమరు వేసేదై ఉండి డెక్కలు లేకపోతే తినకూడదు. వాటికి ఉదాహరణ కొన్ని ఇచ్చాడు చూడండి. 4వ వచనంలో 2 డెక్కలు గల వాటిలోనూ వీటిని తినకూడదు. ఒంటె నెమరు వేయును కానీ దానికి 2 డెక్కలు లేవు, అది మీకు అపవిత్రము. ఒంటె తినకూడదు. అలాగే పొట్టి కుందేలు నెమరు వేస్తుంది కానీ దానికి 2 డెక్కలు లేవు, అది మీరు తినకూడదు. కుందేలు నెమరు వేస్తుంది కానీ దానికి 2 డెక్కలు లేవు, అది మీరు తినకూడదు. పంది విడిగా ఉండు 2 డెక్కలు గలది కానీ అది నెమరు వేయదు, కాబట్టి పందిని తినకూడదు. ఇవన్నీ మనం గుర్తు చేసుకోవాలి. ఒంటె, పంది, కుందేలు ఇవి తినకూడదు అంటాడు. ఒకవేళ వాటిని ముట్టడం కూడా మంచిది కాదంట. 8వ వచనం చూడండి, వాటి మాంసమును మీరు తినకూడదు, వాటి కళేబరలను ముట్టకూడదు, అవి మీకు అపవిత్రము. అంటే సింపుల్గా చెప్పాలంటే అపవిత్రమైన వాటిని మనము తినకూడదు. అపవిత్రమైన వాటిని తినకూడదు. సంసోనుకు కూడా నాజూరు చేయబడినప్పుడు చెప్పిన మాటలు ఏంటి? అపవిత్రమైన దాన్ని నీవు తినకూడదు. తల్లికి కూడా చెప్తున్న మాట, నీవు కూడా తినకూడదు, అపవిత్రమైనవి తినకూడదు. ఆ క్రిందకు వస్తే 13వ వచనం నుండి మనం గమనిస్తే, పక్షుల్లో తినకూడని ఇస్తున్నాడు. పక్షుల్లో ఏమి తినకూడదంట? పక్షిరాజు, పెద్ద బోరువ, క్రౌంజ పక్షి, గ్రద్ద, తెల్ల గ్రద్ద, ప్రతి విధమైన గ్రద్ద, ప్రతి విధమైన కాకి, నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల, డేగ, పగిడి కంటె, చెరువు కాకి, గుడ్లగోబ, హంస, గూడబాతు, నల్లబోరువ, సంకుపుడి కొంగ, కుక్కుడు గోవ, గబ్బిలము. ఇవన్నీ ఎవరు తినేవాళ్ళు ఉన్నారా? ఎవరు తినరు కదా. తినేవాటి గురించి, తినేవాటిల్లో మనం గుర్తు చేసుకోవాలి. తినని వాటిని వదిలేయండి, ఎట్లాగో మనం తినమై. కొంతమంది ఇప్పుడు కుందేలను తింటారు కదా. చాలామంది ఉదయగిరి ప్రాంతానికి వెళితే అక్కడ కుందేలను తింటారు ఎక్కువ మంది, ఎందుకంటే అడవిలో దొరుకుతుంది కుందేలు. సో తెచ్చుకొని తినేస్తూ ఉంటారు. ఒకసారి ఆదివారం అయిపోయిన తర్వాత భోజనానికి ఒక ఫ్యామిలీ పిలిస్తే వెళ్ళాను. ఆదివారం అయిన తర్వాత వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తే మాంసం పెట్టారు. తింటుంటే భలే ఉంది మాంసం. ఏం మాంసం? చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి, చిన్న ముక్కలు. అది బీఫ్ కాదు, అది మటన్ కాదు, చికెన్ కాదు. ఏందబ్బా ఇది అని అడిగారు. ఏంటి మాంసం ఇదంటే, కుందేలు సార్ అన్నారు. ఊరే తినకూడదు కదా అన్న. తినేసారు కదా సార్ అని. తినేసిన తర్వాత ఏం చేయాలి? ఇక ఏళ్ళు పెట్టి కక్కినా వస్తుందా? ముక్కలు ఏమైనా వస్తాయా? బయటికే రావుగా, వెళ్ళిపోతుంది శరీరంలోకి. అంటే మనకు తెలియక తిన్నాం కాబట్టి వీఆర్ ఎక్స్క్యూజ్డ్. తెలిసి తినకూడదు, తెలియక జరిగిపోయింది. సరే, అలా కొన్నిటిని తినకూడదు, కొన్నిటిని తినవచ్చు. 20వ వచనం చూడండి.
4 రెక్కలు కలిగి 4 కాళ్ళతో చరించు చరములన్నయూ మీకు హేయములంట. అంటే రెక్కలు ఉంటాయి, 4 కాళ్ళతో తిరిగేటువంటి అన్నీ కూడా ప్రాణులు, అవి తినకూడదు అంటాడు. అలాగే 27వ వచనం చూడండి. 4 కాళ్ళతో నడుచు సమస్త జీవరాశుల్లో ఏవి అరికాలుతో నడుచునో అవి తినకూడదు. అరికాలుతో నడిచేయంట, అరికాలుతో నడిచేవి వాటిని మీరు తినకూడదు. సో ఇవన్నీ కూడా ఏమి తినకూడదు అనేవి మనకు కనపడుతున్నాయి. 10వ వచనం నుండి మనం చూస్తే రెక్కలు పొలుసులట. చూడండి, సముద్రముల్లోని నదుల్లో 10వ వచనం, నదుల్లోనేమి సమస్త జలచరములలోనూ సమస్త జల జంతువుల్లోనూ వేటికి రెక్కలు పొలుసులు ఉండవో, రెక్కలు పొలుసులు లేనివి ఉంటాయే వాటిని తినకూడదు. రెక్కలు పొలుసులు మనం తినే చేపల్లో ఉన్నాయి. ఎలాంటివి ఏమన్నా రెక్కలు పొలుసులు ఇవి ఉండాలి, అవి ఉంటేనే తినాలి, అవి లేకపోతే తినకూడదు. ఇలా కొన్ని విషయాలు చెప్పబడ్డాయి. ఆదికాండము 9వ అధ్యాయం 4వ వచనంలో ఇంకో మాట చూస్తాం. మాంసము తిను, అయితే దాని రక్తముతో నువ్వు తినకూడదంట. అంటే రక్తము తినకూడదు. సింపుల్గా చెప్పాలంటే రక్తము తినకూడదు. పూర్వకాలంలో రక్తాన్ని తినేవాళ్ళు. ఒకవేళ అది కోడి కానీ అది మేక కానీ పొట్టేలు కానీ కోసినప్పుడు, దాని గొంతు కోసినప్పుడు రక్తం పడతారు. రక్తం బట్టి దాన్ని తీసుకొచ్చి దాన్ని ఉడకబెడతారు. రక్తాన్ని ఉడకబెట్టి తినేవాళ్ళు. చిన్నప్పుడు నేను కూడా తిన్నా. ఆ రక్తము రుచిగానే ఉంటుంది, కానీ అది తినకూడదు. ఎందుకంటే ఆ రక్తం అంటే ఆ జీవి యొక్క ప్రాణము అంటాడు. చూడండి, అక్కడ మరొకసారి మనం ఆ మాట చదివితే, రక్తమే దాని ప్రాణం కాబట్టి, రక్తమే దాని ప్రాణం కాబట్టి ఆ రక్తం తింటే దాని ప్రాణాన్ని మనం తిన్నట్టు, అంటే మనం చంపినట్టు అన్నమాట. ఆ జీవిని మనం చంపినట్టు. మరి అలా అయితే ప్రతి ఆదివారం ప్రతి ఇంటికి మాంసం తెచ్చుకున్నప్పుడు అలా చికెన్, కోడినో దేన్నో చంపుకొనిగా తింటున్నాం. సో అవి తినడానికి ఉపయోగిస్తున్నాం, అది వేరే సంగతి. కానీ రక్తము అనేటువంటి దాన్ని వదిలేసి తినాలి, రక్తము చిందించి. కనుక ఆ రక్తము తినకూడదు. లేవీకాండం 3వ అధ్యాయం 16వ వచనంలో, లేవీకాండం 3:16, యాజకులు బలిపీఠం మీద వాటిని దహింపవలెను, క్రొవ్వంతయు యెహోవాదే, వాటిని అది సువాసన గల హోమరూపమైన ఆహారము, మీరు క్రొవ్వునైనను రక్తమైనను. ఏమండి, రక్తమేమో మనిషి లేక జంతువు యొక్క ప్రాణం. రక్తం తినకండి, క్రొవ్వు తినకండి. ఎందుకు? క్రొవ్వు యెహోవాది. క్రొవ్వు దేవునిదంట. కొంతమంది క్రొవ్వే తింటారు కదా. ఒకవేళ ఏదైనా ఒక జంతువుని కోసారనుకోండి, దున్నను లేక మేకను ఏదో కోసారనుకోండి, దానికి క్రొవ్వు లేకపోతే ఇదేం మాంసం రా, మాంసం బాగాలేదు, వద్దు, తెచ్చుకోవద్దు అంటాం. అది కొవ్వలేదురా అంటే కొవ్వింది అయితేనే మనకిష్టం. క్రొవ్వినది దేవునికి ఇష్టం. అందుకే దహన బలి అర్పించినప్పుడు దహన బలి ఆ వాసన, క్రొవ్వు వాసన దేవుడు పీల్చుకొని చాలా సంతోషపడతాడట. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, క్రొవ్వు దేవునిది, దేవుణ్ణి నువ్వు తినకూడదు. క్రొవ్వేనా మనం దేవుణ్ణి తినేది? ఇంకేం తింటలేదా? దేవుణ్ణి ఇంకేం తింటలేదా? దేవుణ్ణి ఇంకేం తింటలేదా? దేవుణ్ణి ఇంకేం తినడం లేదా? ఇన్నిసార్లు అడిగానంటే మీరు అర్థం చేసుకోవాలా. దశమ భాగాలు తినేస్తున్నాం మనం. అది దేవుంది, అది దేవుంది, మనం తినకూడదు. ఏమండి, ఇప్పుడు పాస్టర్ గారు కానీ భోజనం పెట్టారు, నేను తినాలనుకునే టైంలో మీరు వచ్చి తీసుకెళ్తే ఎవరైనా తీసుకెళ్తారా? అట్లా పాస్టర్ గారికి పెట్టింది పాస్టర్ గారు తినాలి, ఎక్కువ పెట్టేస్తారు. తినాలి సార్ మీరు, ఇంత తినలేనయ్యా, తినాలి సార్ మీరు.
ఎవరు పాస్టర్ గారు తీసుకోరు కదా, మరి దేవుడిది తీసుకోవచ్చా? దేవునిది తీసుకోకూడదు. క్రొవ్వంతా కూడా దేవునిది, దశమ భాగం దేవునిది. దేవుని దాన్ని మీరు తినకూడదు. తింటే అరగదు. ఒకవేళ తింటే దానికి చెల్లించాల్సిన బాకీ హాస్పిటల్ రూపంలో, జబ్బుల రూపంలో, రకరకాల వ్యసనాల రూపంలో పోగొట్టుకుంటారు. ఇది సత్యము, ఇది నిజం, ఇది అబద్ధం కాదు. దేవునిది మనం తింటే అది మనకు అరక్కపోగా మన నష్టానికి గురి చేస్తుంది. దేవునిది దేవునికే. యేసు ప్రభు ఏమంటాడు? పన్ను చెల్లించాలి అంటే ఏమంటాడు? రాజుది రాజుకే, దేవునిది దేవునికే. దేవునికి ఇవ్వాల్సిన కానుక దేవునిదే. పన్ను కట్టాల్సింది పన్నే. ఆ పన్ను తీసుకొచ్చి దేవునికి ఇవ్వడానికి కుదరదు. లేక దేవుని సొమ్ము తీసుకుపోయి పన్ను కడతానంటే కుదరదు. నువ్వు పేదలకు ఇవ్వాలనుకున్నది పేదలకు ఇవ్వు, అలాగే దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇవ్వు. పేదలకు ఇచ్చాను కదా, దేవునికి ఇంకా అక్కర్లేదులే అనుకుంటే కుదరదు. గమనించాల్సింది, నువ్వు తినాల్సింది తినకూడదు అనే విషయాలు మనం ఆలోచన చేసినప్పుడు, రక్తము తినకూడదు, కొరువు తినకూడదు. రక్తమేమో ఆ జంతువు యొక్క లేక జీవి యొక్క ప్రాణము, కొవ్వేమో దేవునిది. సామెతలు 23:3లో ఇంకో మాట చూద్దాం. సామెతలు 23:3. రుచిగల పదార్థములను ఆశింపకము, అవి మోసముచ్చు. రుచిగల పదార్థాలు తినకూడదండి. మనకి రుచిగా ఉండే కదా మనకిష్టం కదా. రుచిగల పదార్థములు రుచిగా ఉంటే వాటిని ఎక్కువగా తింటాం మనం. భలే ఉందిరా అని లొట్టలేసుకుంటా ఎక్కువ తినేస్తాం కదా. జనరల్గా మనకి ఇష్టమైన ఆహారం ఉంటుంది, ఇష్టమైన ఆహారం ఎక్కువగా తినేస్తాం. కొంతమంది మాంసం ఎక్కువ తింటారు, కొంతమంది బీఫ్ ఎక్కువ తింటారు, కొంతమంది చికెన్ ఎక్కువ తింటారు, కొంతమంది చేపలు ఎక్కువ తింటారు. 4 రోజులు 5 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటారు. ఇష్టం, అవి రుచిగా ఉన్నాయి. బిర్యానీ అంటే అందరికి ఇష్టమే, తింటారు, బాగా తింటారు. మరి ఎలా అంటే రుచిగల ఆహారాలు మనం బాగుంటాయని తింటాం, రుచిగా చేసుకుంటాం. ఇప్పుడు ఎవడైనా మనకు తక్కువ రేటుకి ఇచ్చినా కూడా బాగుండదని మనం తీసుకోం. రేటు ఎక్కువైన పర్లేదు, రుచిగా ఉండాలి అని రుచిగల పదార్థాలు తెచ్చుకుంటాం. ఇక్కడ ఏమంటాడంటే, అతని రుచిగల పదార్థములు ఆశింపకపు, అవి మోసపుచ్చు. రుచిగా నీకు భోజనం పెట్టారంటే వాళ్ళు నిన్ను కాకపడుతున్నారు అని అర్థం, నీకు వలేస్తున్నారని అర్థం, లేక నీ నుండి ఏదో ఆశిస్తున్నారని అర్థం. అట్లా అనుకోవాలట. అంతేకాకుండా రుచిగల పదార్థాలు, ఉదాహరణకి ఇప్పుడు టీ తాగామనుకోండి, టీలో షుగర్ తక్కువైతే తాగలేం కదా. అదే షుగర్ బాగా వేసుకుంటే బాగా తీయగా తాగుతాం. ఏమవుద్ది? భలే ఉందరా అని తాగుతాం. ఏమవుతుంది? కూరలో ఉప్పు తక్కువైంది, ఉప్పు తక్కువైతే ఉప్పు వేసుకుంటే కానీ రుచిగా ఉండదు. ఉప్పు వేసుకుంటాం, ఉప్పు వేసుకున్న తర్వాత రుచిగా ఉంటుంది, తింటాం, భలే ఉంది అంటాం. ఆ ఉప్పు ఏం చేస్తుంది? మనిషికి బీపీని పెంచుతుంది. చూసారా? అంటే రుచి ఇస్తుంది, కానీ ఎట్ ది సేమ్ టైం మనిషికి జబ్బు కూడా ఇస్తుంది. రుచి కలిగినటువంటి వాటిని తినద్దు అంటున్నాడు. సరే, ఇంకా ముందుకు వెళ్దాం. ఆదికాండం 3:6 దేవుడు ఆదాము వాళ్ళకి ఏం చెప్పాడు? ఆదికాండం 3:6. మరియు ఆయన 3:6 అమ్మా, ఆదికాండం 3:6. ఆ వృక్షము ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైంది, వివేకమిచ్చు రమ్యమైనది. అది చూసినప్పుడు దాని ఫలములను కొన్నిటి తీసుకొని తిని ధరతో పాటు తన భర్తకు ఇచ్చాడు. అతడు కూడా తినెను. ఏమైందప్పుడు? కళ్ళు తెరవబడ్డాయి. శరీరాన్ని చూసుకున్నారు, ఒంటి మీద వస్త్రాలు లేవు. అయ్యో, సిగ్గు కలిగింది. పోయి చెట్ల చాటును దాక్కున్నారు. ఏం జరిగింది? అది దేవుడు ఏం చెప్పాడు? మీరు ఇదిగో ఆ పండు తినద్దు అన్నాడు. ఆ పండు చూడడానికి ఎలా ఉంది?
అందంగా ఉంది. ఆ పండట ఆహారానికి మంచిదట. చూడండి అక్కడ రాసిన మాట 6వ వచనంలో, ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది. ఎంత బాగుందో! అవును, బాగుందంటే ఎవరైనా ఏమంటే దారిని వెళుతున్నప్పుడు గులాబీ చెట్టు కనపడింది, దానికి మంచి పువ్వు ఉంది. ఆడవాళ్ళు ఏం చేస్తారు? భలే ఉందిరా ఈ పువ్వు. ఎవరిని అడగరు, అటు ఇటు చూస్తారు, సప్పన కోసుకొని తల్ల పెట్టుకెళ్ళిపోతారు. దొంగతనం కదా అది, దొంగతనం కదా. మరి వాళ్ళకి ఇష్టమైంది, మరి ఇష్టమైందే నిన్ను దొంగను చేస్తుంది. రుచి కలిగిందే నీకు జబ్బు తెస్తుంది. ఇది మనం గుర్తు చేసుకోవాలా. రుచి కలిగిందే కావచ్చు, అది ఇష్టమైంది కావచ్చు, అది అందమైంది కావచ్చు, అది మంచిదే కావచ్చు. దేవుడు ఏమన్నాడు? వద్దు, తినద్దు అన్నాడు. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. తెలుసు కదా. ఎందుకు నీవు అందానికి ఆశపడుతున్నావు? ఎందుకు నువ్వు సౌందర్యానికి ఆశపడుతున్నావు? ఎందుకు రుచికి నువ్వు ఆశపడుతున్నావు? భలే ఉంది, ఇంకొద్దిగా ఇంకొద్దిగా, భలే ఉంది ఇంకొద్దిగా. అవును, అందరం అంతే. బాగుంది అనుకుంటే ఇంకా 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 తినడానికి ఆశ చూపిస్తూ ఉంటాం. ఆదాము అవ్వలు అక్కడ టెంప్ట్ అయింది ఎవరండి? ఆదామా అవ్వ? అవే. ఎందుకు? బలహీనమైన ఘటాలు. ఆడవాళ్ళు ఊరకనే లొంగిపోతారు. భలే ఉందిరా, ఇది కావాలా కదా. 2 చీరలు కొంటే 3 ఉచితం అన్నాడు అనుకో, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. అంటే అట్రాక్టెడ్ అనమాట, అట్రాక్ట్ అయిపోతారు, ఆకర్షించబడతారు వాళ్ళు. 2 కొంటే 3 ఫ్రీ అంట, పోదంప. ఆ 2 ఎంతైనా కొనేస్తారు. వాడు ఏం చేస్తారు? 5ంటికి కలిపి వాడు రేట్ వేసుకుంటాడు కదా. సో ఇవి మనం గమనించాలి. ఆకర్షణ 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 లొంగిపోయి తినకూడదు కూడా తినేస్తాం. ఈ ఒక్కసారికి ఏముందిలేండి, తినేయండి. ఓసారి ఒక ఆయన, పెద్ద ఆయన మా ఇంటికి వస్తే లడ్లు పెట్టాను ఆయన ముందు. ఆయన అన్నాడు, పాస్టర్ గారు షుగర్ అండి నాకు, నేను తినకూడదండి అన్నాడు. సరే మీరు తినకపోతే వదిలేయండిలే, ప్రాబ్లం లేదు అని పెట్టి ఆడే ఉన్నాయి. ఆయన చూశాడు, 2 సార్లు చూశాడు, 3 సార్లు తీసుకొని తినేసాడు. ఏంటి సార్ షుగర్ అంటే ముందు పెడితేవే మరి అట్రాక్ట్ అనమాట. మరి ఈరోజు ఆయన లేడు, గతంలో ఎప్పుడో సంగతి లేండి అది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే, మన కంటికి కనపడితే అది బాగుంది అనిపించినప్పుడు మనం తీసుకొని తింటాం. అది మనకు నచ్చదు, అది మనకు పనికిరాదు. అయినా కూడా గమనించండి, అలాంటివి తినకూడదు అని అంటాడు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 14వ వచనంలో పేతురుకు ఒక దర్శనం వస్తుంది. వద్దు ప్రభువా, నిషిద్ధమైనది ఏదైనాను నేను తిన్నానా? దర్శనం వస్తే ఆ దర్శనంలో ఇదిగో ఆకలితో ఉన్నాడు పేతురు, నీవు చంపుకొని తినమని దేవుని దూత చెప్తూ ఉంటే ఆయన అంటున్నాడు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనవి అపవిత్రమైనవి నేను తిననయ్యా, నాకు వద్దయ్యా అంటే ఆ దూత అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, దేవుడు పవిత్రం చేసిన వాటిని నిషిద్ధమైన వాటిని ఎంచవద్దని మళ్ళా 2వ మారు చెప్పాడు. ఇలా చెప్తూ ఉన్నాడు ఆయన. నేను తిన్నా అంటున్నాడు. పేతురు చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు, మొండోడు కదా, రాయి వంటి వాడు కదా. ఆయన వద్దు అంటున్నాడు, నాకు వద్దయ్యా, నేను తిన్నాయా అంటున్నాడు. ఏంగా తిను అన్నాడు. దేవుడు చెప్తున్న సందేశం వేరే, ఈయన అనుకునే సందేశం వేరే. దేవుడు ఏంటి, అన్యజనులకు కూడా నీవు సువార్త చెప్పు అనేది దేవుని సందేశం. ఈయనేమనుకుంటున్నాడు, నన్ను ఈ పక్షులు తినమంటున్నాడు, ఈ తినకూడని వాటిని తినమంటున్నాడు, నేను తినకూడదని ఇతను అనుకుంటున్నాడు. దేవుడు చెప్తుంది ఆత్మీయ భావం, ఈయన ఆలోచన చేస్తుంది శారీరక ఆలోచన. తినద్దు అన్నాడు, నేను తిన్నాయా అన్నాడు. తర్వాత 28వ వచనంలో చూడండి ఏముందో. 28వ వచనంలో, ఆ అన్యజాతి వారితో సహవాసము చేయుటకైనను అట్టివారిని ముట్టుకొనుటకైనను యూదునికి ధర్మం కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడు నిషేధింపదగిన వాడని అయినను
అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించాడు. హల్లెలూయా. దేవుడు చూపిన దర్శనం ఏంటంటే మనుషుడు అన్యుడా, విశ్వాస, క్రైస్తవుడా, యూదుడా కాదు, ప్రతి వాళ్ళకి సువార్త అందాలి. డబ్బు ఉన్నోళ్ళకా డబ్బు లేని వాళ్ళకా అని కాదు, ప్రతి వాళ్ళకి సువార్త అందించాలి. కాబట్టి నువ్వు పోయి చెప్పు. ఆయన అనుకున్నాడు పక్షులు ఈ తినకూడదు, తినకూడదు పంపి తినమంటున్నాడు అని ఆయన అనుకున్నాడు. క్రౌంజ్ పక్షి వచ్చింది, కౌన్స్ తినద్దు అన్నాడు కదా, మరి ఎలా తినాలా అని పేతురు నాకొద్దు ప్రభా అన్నాడు. దర్శనం, అది దర్శనం. దీన్ని చాలామంది ఏమంటారంటే పేతురుకి దేవుడు దర్శనం చూపించాడు, తినమన్నాడు కదా, ఏది నిషేధింపదగింది కాదు తినమన్నాడు కదా, తినొచ్చు, పంది మాంసం తినొచ్చు అంటారు. వాళ్ళకి ఏమర్థం అవుతుంది అందులో? ఏంటది? దర్శనమే కదా. 28 వచనంలో ఏమన్నాడు? పేతురే అన్నాడు, ఇది అన్యుడు విషయము యూదుడి విషయము చెప్పబడిన మాట. ఇది దేవుడు నాకు దర్శన రూపంలో తెలియజేశాడు. చూడండి ఆ మాట ఏమంటాడు, ఇదిగో ముట్టుకొనుట ఆయనను యూదునికి ధర్మం కాదని మీకు తెలియను, అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదు. అంటే ఏ మనుష్యుడు కూడా వీడు అపవిత్రుడు అనకూడదు. మనుషుని విషయం చెప్పాడు. పేతురేమో ముందు అది ఆహారం అనుకున్నాడు. కాదండి ప్రియమైన వాళ్ళరా, ఇవి మనం గమనించాల్సింది. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయంలో కొన్ని మాటలు చూస్తే అక్కడ కూడా ఈ తినే విషయంలోనే మొదటి పత్రిక కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం నుండి చూద్దాం. భోజనం బట్టి దేవుని ఎదుట మనం మెప్పు పొందము, తినకపోయినందున మనకు తక్కువ లేదు, తినందున మనకు ఎక్కువ లేదు. ఆయనను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్ర్యం వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూసుకోండి. ఏమంటే జ్ఞానము గల నీవు విగ్రహాల యందు భోజన పంక్తిని కూర్చుండినప్పుడు ఒకడు చూస్తే బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇవ్వబడిన పదార్థం తినుటకు ధైర్యము తెచ్చుకున్న కదా. ఏమిటి ఇక్కడ ఉన్న సారాంశం అంటే, నీవు క్రైస్తవుడై ఉండి బయట విగ్రహాలకు పెట్టిన ఏమంటారు దాన్ని, ప్రసాదం పెడితే ఆ ప్రసాదాన్ని నువ్వు తిను, దాంట్లో తప్పేం లేదు. కాకపోతే నువ్వు తినేటప్పుడు బలహీనంగా ఉన్నటువంటి ఒక కొత్తగా వచ్చిన ఒక విశ్వాసి లేక కొత్తగా మారాలనుకున్న వ్యక్తి చూసాడంటే ఏమంటాడు? ఇప్పుడు వాళ్ళే కాదు, మనం చూసినా మనం ఏమంటాం చెప్పండి? ఒకవేళ మనకేమనిపిస్తుంది అంటే, పాస్టర్ గారు తింటున్నాడు కదా, మనం కూడా తినచ్చులే కదా, పాస్టర్ గారు తింటున్నాడు కాబట్టి మనం కూడా తినచ్చు. పాస్టర్ గారు తింటున్నాడు కదా, ఎందుకంటే ఆయనకి అన్నీ తెలుసు కదా, అన్నీ తెలిసి ఆయన తింటున్నప్పుడు మనం తినకూడదు. ఈ పాస్టర్ తినేటప్పుడు లేక వాళ్ళు తినేటప్పుడు ఎవరో బలహీనుడు చూస్తాడు, వాళ్ళు ఏమనుకుంటాడు? ఓ మనం కూడా తినచ్చు. ఆయన ఏమనుకుంటాడంటే ఆ విగ్రహంలో ఏదో బలం ఉంది, అందుకే వాళ్ళు తింటున్నారు కాబట్టి మనం కూడా తిందాం. ఆటోమేటిక్ ఏమవుతుంది? విశ్వాసము సన్నగిల్లిపోతుంది. అతను లోక సంబంధమైన మనిషి అయిపోతాడు. ఈ మధ్య యూట్యూబ్లో ఇది పెద్ద ట్రెండ్ అయిపోయింది. వాళ్ళు ఒకడు జర్నలిస్టులు వచ్చి అడుగుతూ ఉంటారు, విగ్రహాలకు పెట్టింది క్రైస్తవులు తినచ్చా తినకూడదా అంటే వీడు ఒక్కొక్కడు ఒక్కో మాట చెప్తూ ఉంటాడు. బైబిల్లో చెప్పబడింది నువ్వు తినచ్చు, అయితే అది ఇతరులకు అభ్యంతరంగా ఉంది కాబట్టి నువ్వు తినక. ఆఖరిలో పౌలు ఏమంటాడు చూడండి, 13వ వచనంలో ఏమంటాడు పౌలు? 8:13. కాబట్టి భోజన పదార్థం వల్ల నా సహోదరునికి అభ్యంతరం కలిగిన యెడల నా సహోదరునికి అభ్యంతరము కలుగు చేయకుండుటకై నేనెన్నటికి మాంసము తినను. అంటే ఇప్పుడు చెప్పండి, తినచ్చా తినకూడదా? తినకూడదు. మరి ఆ మాట చాలా క్లియర్గా ఉంది కదా. పౌలు ఏమన్నాడు? ఏది నిషేధింపబడింది కాదు, ఏదైనా తినచ్చు, కృతజ్ఞత చెల్లించి తినచ్చు అంటున్నాడు. కానీ తానేమన్నాడంటే, నేను ఇతరులకు అభ్యంతరం కలగకుండా ఉండాలంటే నేను తిన్ను అంటున్నాడు. నేను తిన్ను అని పౌలు అన్నప్పుడు మనం ఎలా తింటామండి? సో విగ్రహాలకు అర్పించిన వాటిని మనం తినకూడదు అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. 10వ అధ్యాయం 20 వచనం, కొరింథీ పత్రిక 10:20.
అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారవుట నాకు ఇష్టము లేదు. మీరు ప్రభు పాత్రలో ఉంది, దయ్యముల పాత్రలో ఉంది త్రాగనేరరు. ఏమంటాడు? అన్యజనులు బలు అర్పించేది దేవుడికి కాదు దయ్యాలకి అన్నాడు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? దేవుడికి అర్పిస్తున్నాం అనుకుని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళ దృష్టిలో ఆయన దేవుడే. కానీ పౌలు ఏమన్నాడు? వాళ్ళు దయ్యాలకు పెడుతున్నారు అర్పణ, దయ్యాలకు బలు ఇస్తున్నారు. దాన్ని మనం తింటే మనం మరి ఏమైనట్టు? కనుక అలా ఉండొద్దు అంటాడు. ప్రభు పాత్రలో ఉంది, దయ్యముల పాత్రలో ఉంది నీవు త్రాగకూడదు. అంటే ప్రభు పాత్రలో ఉన్నటువంటి ద్రాక్షరసము, దయ్యముల పాత్రలో ఉన్నటువంటి వైను, ఇది అది రెండో ఒకటే కదా. ఈ ద్రాక్షరసం తెలుగులో అన్నావు, అటు వైన్ అని ఇంగ్లీష్లో అన్నావు, రెండు ఒకటే కదా. అంటే ప్రభు పాత్ర అనేది ద్రాక్షరసము ఫ్రెష్గా పిండినటువంటిది. అది కేవలం యేసు ప్రభు రక్తాన్ని గుర్తు చేసుకుంటూ తాగేది అది. కానీ ఇది వైను మత్తు కోసమో లేక ఆరోగ్యం కోసమో లేక ఇంకో దేనికోసమో తాగేది వైను. ఆ వైన్ ఏం చేస్తారు? కొన్ని రోజులు మురగబెడతారు, తర్వాత అది ఆల్కహాల్గా తయారైపోద్ది. ద్రాక్షరసమే, ప్రారంభంలో ద్రాక్షరసమే. తర్వాత ఏమైంది? ఇప్పుడు అన్నం, రాత్రి అన్నం మిగిలింది, దాంట్లో నీళ్లు పోసి తెల్లారి వరకు ఉంచుతారు. ఏమవుతుంది? అన్నం పులిసిపోద్ది, సద్యన్నం అవుద్ది. ఇంకా 2 రోజులు అట్లాగే ఉంచండి, దాంట్లో మళ్ళీ 2వ రోజు కూడా అన్నం వేయండి. 3వ రోజు ఎలా ఉంటుంది? అది పుల్లటి వాసన వస్తుంది. ఇంతకుముందు ఆ పుల్లటి వాసనతో సద్యన్నం తినేవాళ్ళు చాలామంది. పుల్లగా ఉన్నాయిరా, ఏమంటారు వాటిని? పుల్ల నీళ్ళు అంటారు. అంటే పుల్ల నీళ్ళు తాగితే ఎలా ఉంటుంది? మత్తుగా ఉంటుంది. అంటే కళ్ళులాగా ఉంటుంది. తినేటప్పుడు ఏమంటారు? తాగేటప్పుడు కళ్ళులాగా పుల్లగా ఉన్నాయిరా అంటారు. కళ్ళు పుల్లగా ఉంటాయా? కళ్ళు పుల్లగా ఉంటాయా? ఏమో, అంటే కళ్ళులాగా పుల్లగా ఉన్నాయని అంటారు. మరి అదేందో నాకు అర్థం కాదు. పుల్లగా ఉంటాయా కళ్ళు? ఏమో, నాకైతే ఐడియా లేదు. సరే, ఏది ఏమైనా ఇప్పుడు ఆ పుల్లటి నీళ్లు తాగితే ఆరోగ్యం బాగానే ఉందంటారు. కానీ దానివల్ల ఇబ్బందులు ఉన్నాయి. గమనించండి, నీవు ప్రభు పాత్రలోనిది ఫ్రెష్గా ఉంటుంది, అది తీసుకో. దైవల పాత్రలో ఉండేది అది ఫ్రెష్ కాదు, అది స్టాక్. అది చాలామంది వైద్య సలహా ఇచ్చేవాళ్ళు పండ్లు తినేటప్పుడు కూడా ఫ్రెష్ ఫ్రూట్స్ తినమంటారు. అంటే తాజాగా వచ్చిన పండ్లు, తాజా పండ్లు తినమండి అంటారు. తాజా పండ్లు ఎక్కడ దొరుకుతాయి? చెట్ల కాడే దొరుకుతాయి. మామిడికాయ సీజన్లో చెట్ల కాడ దొరుకుతాయి. జామకాయలు దొరికేటప్పుడు చెట్ల కాడ దొరుకుతాయి. యాపిల్ ఎక్కడ దొరుకుతాయి? మనం ఎక్కడి నుంచో తెచ్చుకోవాలా. ఎప్పుడో చెట్టు నుండి కోస్తారు, మన దగ్గరకు వచ్చి ఎప్పుడో అవుతాయి. మనం ఏం చేస్తాం? దాన్ని మళ్ళీ పతనం చేస్తే దాచిపెట్టుకుంటాం, ఫ్రిడ్జ్లో పెడతాం కదా. మనం ఈరోజు తెచ్చుకుంటే 20 రోజుల దాకా ఉంటాయి మన ఇంట్లో. అప్పుడు తాజానాయి. అది దయ్యం పాత్ర అయిపోద్ది. ఎందుకంటే దాని రుచి మారిపోద్ది, దాని టేస్ట్ మారిపోద్ది. ఫ్రెష్గా ఉండే ఫ్రూట్ తిను బాగుంటుంది, కొన్ని రోజుల తర్వాత అదే ఫ్రూట్ తేడా వచ్చేస్తుంది. అది ఆరోగ్యానికి హానికరమే. అంతేకాదు మన శరీరానికి కూడా ఇబ్బంది కలుగజేస్తుంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే దయ్యముల పాత్రలో ఉంది, ప్రభు పాత్రలో ఉంది, రెండింటిలో ఉన్నటువంటి దాన్ని తీసుకోకూడదు అని అంటాడు. రోమా 14:20లో మాట చూద్దాం. రోమా 14:20, భోజనం నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి, సమస్త పదార్థములు పవిత్రములే, కానీ అనుమానంతో తినువానికి అది దోషము. మాంసం తినుడు కానీ ద్రాక్ష తాగుడు కానీ నీ సహోదరునికి అడ్డము కలుగు చేయదు మరి ఏది కానీ మానివేట మంచిది. ఏమండి, సహోదరునికి అభ్యంతరం కలుగు చేసేది అది ఏదైనా కూడా అది మంచిది కాదు. మేము కాలేజీలో ఉన్నప్పుడు, ఏసీటీసీలో ఉన్నప్పుడు పోర్క్ పెట్టేవాళ్ళు, పంది మాంసం. ఒక డిన్నర్ జరిగితే డిన్నర్లో ఒక ఐటమ్, అది ఒక ఐటమ్.
అన్నీ ఉంటాయి ఐటమ్స్, చికెను, మటను, బీఫు, ఎగ్, పోర్కు, ఫిష్ అన్నీ ఉంటాయి. డిన్నర్ అయితే నెలకు ఒకసారి జరుగుద్ది డిన్నర్. ఓసారి ఫ్యాకల్టీ అందరూ వచ్చారు, ఆఫీసర్లు, ప్రొఫెసర్స్ అందరూ వచ్చారు. అందరూ వరుసగా ప్లేట్ తీసుకొని పెట్టించుకుంటున్నాం భోజనం. సంపూర్ణరావు గారు ఒక ఆయన ఉన్నాడు, ఆయన లేడు, ఇప్పుడు చనిపోయాడు. ఆయన నా దగ్గరకు వచ్చి నా గిన్నె చూసి, ఏం దేవరాజు పోర్క్ వేసుకోలేదు నువ్వు అన్నాడు. పంది మాంసం వేసుకోలేదు ఏందని అడుగుతున్నాడు. సార్ నాకు వద్దు సార్ అది అన్న. ఏమయ్యా, ఎందుకు తినవు నువ్వు, ఎందుకు తినవు నువ్వు? నాకు మండిపోయింది, తెలుసుగా నా కోపం. సార్ దేవుడు తినద్దన్నాడు సార్ అది అన్న. దేవుడు తినద్దన్నాడు సార్ అన్న. ఆయనకు చెప్పేవాళ్ళం మనం, ప్రొఫెసర్ కదా ఆయన కూడా నేను అనేసా, దేవుడు తినద్దన్నాడు సార్ అది. ఆయన అన్నాడు, మూర్ఖంగా మాట్లాడితే నువ్వు, పౌలు ఏం చెప్పాడు, పేతురు ఏం చెప్పాడు, ప్రార్థన చేసుకుని తినమన్నాడు కదా. ఏంటి సార్ మీరు చెప్పేది, ఇట్లా మాట్లాడా, ఏంటి సార్ మీరు చెప్పేది? పేతురుకు వచ్చిన దర్శనం కదా అది. పౌలు కూడా ఏమన్నాడు, నేను మాంసం తిననన్నాడు, అభ్యంతరం కలుగు చేసింది తిన్నన్నాడు. అది అభ్యంతరం, అది దేవుడికి ఇష్టం లేదు, దేవుడే చెప్పాడు ఇష్టం లేదని. పంది నాకు హేయము అన్నాడు. ఇంకేంది మళ్ళీ పౌలు చెప్పేది, పేతురు చెప్పేది, దేవరాజు చెప్పేది, ఎవడు చెప్పేది, మనుషులు చెప్పేది ఏంది? దేవుడే చెప్పాడు తినద్దని. ఏమంటారు, అవునా కాదా? తినద్దని దేవుడే చెప్పాడు, మనుషులు చెప్పేది ఏందండి? సేవకులు కావచ్చు వాళ్ళు, దేవుని కంటే గొప్పవాళ్ళు కాదుగా వాళ్ళు. ఆ మాట అనేటప్పటికే నువ్వు మూర్ఖుడురా అని వెళ్ళిపోయాడు. అవును, మూర్ఖుడినే. దేవుని వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా చేయాలి అనే మూర్ఖుడిని నేను. అవును, భక్తి అట్లే ఉంటుందండి, భక్తి జీవితం అట్లే ఉంటుంది. కాంప్రమైజ్ జీవితం ఎట్లా ఉంటుందంటే, సరేలే నువ్వు వాళ్ళు ఇబ్బంది పడతారా, తినేస్తాలే. ఇప్పుడు కూర ఉప్పేసి వండారనుకోండి, ఎవరైనా వాళ్ళు అడుగుతారు తర్వాత, సార్ కూర ఎట్లా ఉందని, ఉప్పు పడింది అని మనం చెప్తే వాళ్ళు ఏమవుతారు, ఫీల్ అవుతారు. అందుకని బాగానే ఉందిలేమ్మా అని తినేస్తాం. వాళ్ళు తర్వాత అర్థమవుతుంది, ఒరే దీంట్లో ఉప్పు పడిందే, సార్ ఏంటంటే చెప్పాడు అంటే. అట్లా ఉండకూడదు, కాంప్రమైజ్ కాదు, చెప్పేయాలా, బాగలేదు ఇది అంతే. క్రైస్తవ జీవితం అలాగే ఉండాలి. గమనించండి ప్రియమైన వాళ్ళారా, అభ్యంతరం అయితే ఇక్కడ ఏమన్నాడంటే, భోజన నిమిత్తము దేవుని పని పాడు చేయదు, సమస్త పదార్థములు పవిత్రములే, అయితే అనుమానంతో తినవానికి అది దోషమే. కాబట్టి అనుమానం వద్దు. నీవు నీ సహోదరునికి అభ్యంతరం అనిపిస్తే నువ్వు తినకు, మానువేయి. ఇది ప్రభు అక్కడ తెలియచేస్తున్నమాట. యెషయా గ్రంథం 55:2 ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథం 55:2. ఆహారము కాని దాని కొరకు మీరేల రోకలు ఇచ్చేదరు, సంతృష్టి కలుగు చేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వ్యభివచ్చేదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. ఏమంటున్నాడంటే, ఆహారము కాని దాని కొరకు ఎందుకు మీరు డబ్బులు ఖర్చు పెడతారు? ఆహారము కానిది ఏంటండి? ఆహారం కానివి ఏమన్నా చెప్పండి. ఆహారం కాని, ఇప్పుడు డిన్నర్ జరిగింది అనుకోండి, బిర్యానీ ఆహారమే, మాంసం ఆహారమే, పెరుగు ఆహారమే, గోంగూర ఆహారమే. రాత్రి డిన్నర్ జరిగింది కదా భాస్కర్ ఇంట్లో, ఆహారం కాంది ఏమైనా ఉందా? అరటిపండు ఆహారమే, కేక్ కూడా ఆహారమే. ఆహారం కాంది కిల్లీలు ఉన్నాయి, రాత్రి లేగా. కిల్లి ఆహారం కాదు. ఇంకా ఆహారం కానీ కూడా పెడతా ఉంటారు కొంతమంది. కాస్ట్లీ డిన్నర్స్లో అయితే వైన్ కూడా పెడతారు. కాస్ట్లీ డిన్నర్స్లో వైన్ ఆహారమా? సో గమనించండి, ఆహారము కాని వాటి కొరకు మీరు ఆశపడద్దు, మీరు తినద్దు. ఆహారం కానీ తినద్దు. మీరు ఏం తినమంటాడు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం తినండి. మంచి పదార్థం, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చే పదార్థం తినండి.
2వ అధ్యాయం 7వ వచనం. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినును గాక. జయించువానికి పరదైషిలో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. హల్లెలూయా. ఏమండి, జయించువానికట అంటే లోకాన్ని జయించేవాడికి, శోధన జయించేవాడికి, సమస్యలు జయించేవాడికి, విశ్వాసంలో బలపడుతున్నటువంటి వారికి దేవుని పరదైసులో జీవ వృక్ష ఫలములు ఇస్తాడంట దేవుడు. అవి తినమంటాడు. జీవ వృక్ష ఫలములు. ఆ జీవ వృక్ష ఫలములు అవి తింటే మనం ఎప్పటికీ కూడా చచ్చిపోం. అంటే ఒక రకంగా చెప్పాలంటే అమృతం లాంటిది అనమాట జీవవృక్ష ఫలాలు. అవి నేను ఇస్తాను. ఎవరికి ఇస్తాను అవి? జయించువానికి. లోకంలో జీవిస్తున్న నీవు కాంప్రమైజ్ పోకుండా, లోకంలో జయిస్తున్న నీవు లోక సంబంధమైన ఆలోచనలకు వెళ్లకుండా దేవుని మీద ఆనుకొని దేవుని నామంలో నేను బలపడుతూ సమస్త శోధనలను, సమస్త ఆశలను, కోరికలను జయిస్తూ ముందుకు వెళితే జీవవృక్ష ఫలాలు ఎక్కడ? పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలాలు నీకు తినిపిస్తా నేను. ఏమండి, యేసు ప్రభు అంటాడు, మెలకుగా ఉండండి, అలర్ట్గా ఉండండి, నేను వస్తాను, మీతో కలిసి భోజనం చేస్తానంటాడు. ఏం భోజనం చేస్తాడు? మనం పెట్టే బిర్యానీ తింటాడా? కాదు. ఆయన పెట్టే ఆయన పెట్టే భోజనం, ఆయన పెట్టే ఆహారం మనకి ఇస్తాడు. అది దేవునిలో మనం తినగలిగేటువంటిది. యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో ఇంకో మాట చూద్దాం. యోహాను సువార్త 6:27. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకూడి కానీ నిత్యజీవము కలుగజేయ అక్షయమైన ఆహారం కొరకే కష్టపడు. మనిషి కుమారుడు దాన్ని మీకు ఇచ్చును. దేవుడి కుమారుడుగా ఉన్న యేసు ప్రభు మీకు అక్షయ ఆహారాన్ని ఇస్తాడంట. అక్షయమైన ఆహారము. మీరు కష్టపడాల్సి ఉంది. అలాంటి ఆహారం కోసమే కష్టపడాలి. అలాంటి ఆహారమే మీరు తినాలి. క్షయమైన ఆహారం తినద్దు. చూడండి, చాలా క్లియర్గా రాయబడి, క్షయమైన ఆహారం కొరకు కష్టపడి నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి. మనిషి కుమారుడు ఆ అక్షయమైన ఆహారం మీకు ఇస్తాడు. క్షయమైపోయేది కాదండి, అది కరిగిపోయేది కాదు, పాడైపోయేది కాదు. మనం వండుకున్న అన్నం తెల్లరలకి పాడైపోదు కదా. రాత్రి చాలా అన్నం మిగిలింది డిన్నర్లో, మరేం చేశారో, చాలా అన్నం మిగిలింది, ఎక్కువ మందికి చెప్పేశారండి. చాలా అన్నం మిగిలింది, ఏం చేస్తారు? ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మొత్తం డేక్ష తీసుకొని ఫ్రిడ్జ్లో పెడతారా? పట్టదుగా. ఏం చేయాలి దాన్ని? ఒకవేళ పెట్టినా కూడా ఎన్ని రోజులు తింటారు? తెల్లవారి ఉదయం తింటారేమో, అంతేనా? ఇంకా 4 రోజులు దాచిపెట్టుకుని తినగలరా? పాడైపోద్ది. తిన్నా కూడా అది మంచిది కాదు, విషాహారం అది. సో గమనించండి, ఇక్కడ కరిగిపోయేటువంటి దానికోసం మీరు కష్టపడద్దు, పాడైపోయే దానికోసం మీరు కష్టపడద్దు. అక్షయమైన కరిగిపోని అది పాడైపోని అలాంటి ఆహారం కోసం మీరు తినడానికి సిద్ధంగా ఉండాలని అనే మాటను ఇక్కడ తెలియజేస్తున్నాడు. 32వ అధ్యాయం యోహాను 6వ అధ్యాయంలోనే 32వ వచనం. 6వ అధ్యాయంలో 32వ వచనం. పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించున్నాడు. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారము ఎనుదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారు అంటున్నారు, ప్రభువా ఈ ఆహారం ఎప్పుడు మాకు అనుగ్రహించమని, ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమని. అందుకు యేసు వారితో అంటున్నాడు, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు, దప్పికొనడు. ఏమండి, మనం తినాల్సిన ఆహారము అక్షయమైన ఆహారము. ఆ ఆహారం ఎవరిస్తారంట? యేసు ప్రభు ఇస్తారంట. ఆ ఆహారం ఎవరో కాదు, యేసు ప్రభువే. హల్లెలూయా. యేసు ప్రభు ఆహారం. అదే అంటున్నాడు, నేనే జీవాహారమును,
నేనే జీవాహారమును, నన్ను తినండి, నన్ను తినండి. తల్లిదండ్రులకి కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు బిడ్డలతో ఈ మాట అంటారు. బిడ్డలు మనల్ని విసిగిస్తూ ఉంటారు. అది ఇంకా అది ఇది అంటే వరే నన్ను కూడా తినరా, నన్ను కూడా తినరా అంట. ఇక్కడ అది కాదు. యేసయ్య నేనే మీకు ఆహారంగా వచ్చాను. అవునండి, యేసు ప్రభు మనకు ఆహారంగా వచ్చాడు. ఆహారం అంటే ఏం చేయాలా? ఒక జంతువును చంపుకొని తింటే అది మనకు ఆహారం. ఒక మనిషిని చంపుకొని తినలేము, తినేవాళ్ళు ఉన్నారు. కానీ యేసయ్యను మనం చంపుకొని తిన్నాం. యేసయ్యను మనం చంపుకొని తిన్నాం కాబట్టి మనకు విమోచన కలిగింది. అంటే యేసయ్య శిలువలో మరణం పొందడం, శిలువలో రక్తం ధారపోవడం, మన కోసం ఆయన చనిపోవడం, ఆ రక్తము ఆ మాంసము మనకు ఆహారంగా ఆయన ఇచ్చాడు. దాన్నే ఈరోజు మనం తినడానికి తాగడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయన రక్తము ఆయన శరీరము, ఆయన రక్తము ఆయన శరీరాన్ని మనం తినాలి. ఈ లోకంలో నువ్వేమి తిన్నా, ఇదిగో లేవి కాండంలో చెప్పాడు కదా, పంది మాంసం, ఒంటి మాంసం, కుందేలు మాంసం, అలాగే పక్షులు కొన్ని, ఇలా ఇవన్నీ మీరు తినకూడదు. మీరు తినవలసినవి ఏ? నెమ్మరు వేసే వాటి తినండి, డెక్కలు కలిగిన వాటి తినండి. అలాగే ఆత్మీయంగా వస్తే రక్తము ప్రాణం కాబట్టి రక్తం తినద్దు. కొవ్వు నాకు ఇష్టం కాబట్టి కొవ్వు తినద్దు. రుచిగల్లవి తినద్దు, అవి మిమ్మల్ని మోసం చేస్తాయి, మీకు హాని చేస్తాయి. రుచిగలవి నిషిద్ధమైనవి అని చెప్తున్నారు కనుక వాటిని గమనించుకోండి. ఇతరులకు అభ్యంతరం కలగకుండా చూసుకోండి, బలహీనలు నశించకుండా మీరు చూసుకోండి. అభ్యంతరమైన వాటిని మీరు తినద్దు ఇలాగ చెప్తూ ఏమంటే మంచి పదార్థాలు భుజించమంటూ ఆఖరికి ఏమంటాడంటే నేనే మీ ఆహారం, నన్ను తినండి, నిజమైన ఆహారము, జీవాహారం అంటాడు. 50 వచనంలో ఏమని చూడండి, 6:50. దీనిని తినువాడు చావకున్నట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము, జీవాహారము నేనే. ఎవడైనా ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. నేను ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే. యేసు ప్రభు అంటాడు నా శరీరాన్ని తినండి నాయన, నన్ను తినండి. నా శరీరాన్ని మీరు తింటే, నా రక్తం మీరు త్రాగితే ఎప్పటికీ దప్పి కొనరు, ఎప్పటికీ ఆకలి కొనరు. ఆకలి అయిపోతుందయ్యా, 1 గంట ఉంది కానీ సార్ ముగించండి సార్. మన క్రిస్టియన్ సభల్లో కానీ సమావేశాల్లో కానీ ఎక్కువ మనం వినే మాట ఇదే, సార్ తొందరగా ప్రారంభించి తొందరగా ముగించండి అంటే ఏంది? దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తున్నావా? భోజనానికి ప్రాధాన్యత ఇస్తున్నావా? ఏమండి తొందరగా ముగించండి, మా వాళ్ళు ఊళ్ళకి వెళ్ళాలా, తొందరగా ముగించండి. షుగర్ ఉండేవాళ్ళు ఉన్నారు. షుగర్ ఉంటే ఉపవాస ప్రార్థనకు వచ్చినప్పుడు షుగర్ ఉంటే 3 గంటలు 4 గంటలు దాకా ఉండట్లా. షుగర్ ఉందంట అంటే ఎవడి కోసమో నువ్వు సానుభూతి చూపుతూ దేవుని వెనకే చేస్తున్నావు. సార్ క్లుప్తంగా చెప్పండి సార్ వాక్యం. ఇంకెందుకయ్యా ఆ వాక్యమా? భోజనాలు పెట్టేసుకో, మళ్ళీ పేరు ఎందుకు, ప్రేయర్ ఎందుకు? ఇంకా పేరు కోసమా? చాలామంది చేస్తున్న పని ఇదే. ప్రోగ్రాం అంటే, కార్యక్రమం అంటే దేవునికి ప్రాధాన్యత లేదు, దేవుణ్ణి తినడం లేదు. మనం లోక సంబంధన క్షయమైపోయే ఆహారం తినడానికి పాకులాడుతూ ఉన్నాం. గమనించారా? క్షయమైపోయే ఆహారం అది. రాత్రి తిన్నాం, ఉదయానికి కరిగిపోయింది, ఉదయం మళ్ళీ టిఫిన్ తినాల్సి వచ్చింది. మంచి భోజనం పెట్టాడు కదా రాత్రి భాస్కరు, ఇక 4 రోజులు తినకుండా ఉంటే పోలా. పొద్దున్నే ఆకలి, త్వరగా టిఫిన్ అయిందా, కాఫీ అయిందా, టీ అయిందా, అయిపోయింది. ఒక్క రాత్రే ఎంత మంచి భోజనం పెట్టినా అయిపోయింది, ఇంక లేదు. అదే యేసయ్య విలువైనది, మంచి ఆహారం. యేసయ్యను తిను, నీవు ఎప్పటికీ ఆకలి కొనవు, ఎప్పటికీ దప్పి కొనవు. అదే విషయాన్ని యేసు ప్రభు అంటాడు, నేనే మీకు నిజమైన ఆహారమును అనే మాట ప్రభు తెలియచేస్తున్నాడు. అసలు ఎలా తినాలా యేసయ్యను? మనం ఎలా తినాలి యేసయ్యను? కీర్తనకారుడు అంటాడు 119వ కీర్తన 25వ వచనంలో,
119వ కీర్తన 25వ వచనంలో కీర్తనాకారుడు నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము అంటే దేవుని వాక్యము వలన మనం బ్రతకాలి. దేవుని వాక్యం వలన బ్రతకాలంటే మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని తినాలి. దేవుని వాక్యాన్ని తినాలి. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం చూద్దాం మాట. ఇర్మియా 15:16. ఇర్మియా 15:16. నీ మాటలు నాకు దొరకగా వాటిని భుజించి తిని. చూసారండి, చాలా చక్కగా ఇర్మియా అంటున్నాడు, నీ మాటలు నాకు దొరికాయ్యా, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. దేవుని మాటలు తినాలట. దేవుని మాటలు తింటే ఆ మాటలే నిన్ను బతికిస్తాయి. అందుకే అంటాడు కీర్తనాకారుడు, నీ వాక్యం నన్ను బ్రతికించింది. కలుగు కాక అనగానే సృష్టి కలిగింది కదా. కేవలం దేవుని నోట నుండి వచ్చిన మాటే కలుగును గాక అయిపోయింది, కలిగింది. లాజరు బయటికి రా, వచ్చేసాడు బయటికి, బతికిపోయాడు. అంటే కేవలం దేవుని మాట వల్ల మనిషి బ్రతుకుతున్నాడు. ఆ మాట నువ్వు తీసుకోగలిగితే, ఆ మాట నువ్వు తినగలిగితే యూ విల్ బి లైఫ్, నువ్వు బ్రతుకుతావు, నీవు నిత్య జీవాన్ని పొందుతావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకో. ఇర్మియా దేవుని ప్రవక్త, దేవునితో చెప్తున్నాడు, అయ్యా నీ మాటలు నాకు దొరికాయి, నీ మాటలు నాకు దొరికాయి. అంటే ఏంటి అర్థం? దొరికాయి అంటే ₹1,00,000 మనకు దొరికాయి, ఏం చేస్తాం? వాటిని ఏం చేస్తాం? డబ్బులు దొరికాయండి ₹1,00,000, ఎవరయ్యా ఏ ₹1,00,000 అని ఇస్తావా? ₹10 దొరికినాయి అనుకో, ఏమంటాం? అయ్యో ఎవరయ్యా ₹10 పోయినాయి అంటాం. అదే 1,00,000 దొరికితే నాటిడు తీసి గబ్బును జేబులు వేసుకొని వెళ్ళిపోతాం. మాటలు దొరుకుతాయా? దొరుకుతాయి, కానీ మనం పట్టించుకోం, చూడడం అసలు వాటికి వెళ్ళి. కొన్నిసార్లు రోడ్డుని పోతా ఉంటే రూపాయి బిళ్ళలు కనిపిస్తాయి రోడ్డు మీద. ఈ శవాన్ని తీసుకెళ్ళేటప్పుడు చల్లుతుంటారు కదా కొంతమంది, వాటి తాలూకా డబ్బులు అక్కడెక్కడో మిస్ అయి ఉంటాయి. ఎప్పుడో ఒకసారి కనపడగానే రూపాయి కదా, వెళ్ళిపోతాడు. రూపాయి కదా, తీసుకోడు. కానీ అదే ₹1,00,000 కట్ట కనపడింది అనుకో, చూసి వెళ్ళిపోతాడా? వెళ్ళిపోడు. గమనించండి, దేవుని మాటలు చాలా విస్తారంగా మనకు దొరుకుతున్నాయి. టీవీలు చూడండి, ఫోన్లు చూడండి, ఎక్కడ చూసినా దేవుని మాటలే. ఆ దేవుని మాటలను మనం ఏం చేయాలంట? తీసుకోవాలి, తినాలి. తింటే అరిగితే మన జీవితం మారిపోతుంది. హల్లెలూయా. దేవుని మాటలు తిన్నవాళ్ళు, అరిగించుకున్న వాళ్ళు దేవునిలో బలపడతారండి. ఇదే ఇందులో ఇక అనుమానమే లేదు. ఒకవేళ దేవునిలో నువ్వు బలపడలేదంటే దాని అర్థం ఏంటంటే దేవుని మాటలు నువ్వు తినలేదు, దేవుని మాటలు నీ లోపలికి పోలేదు, నీ కడుపులోకి పోలేదు. ఈ చెవితో విన్నావు, ఈ చెవితో వదిలేసావు, వెళ్ళిపోయింది. పోయిన వారం ఏం చెప్పానయ్యా ప్రసంగం అంటే గుర్తుండదు. ఎందుకని? ఇలా విని ఇలా వదిలేసాం. వాటిని మనం తింటే అరిగిపోయిందయ్యా, అది గుర్తులేదు. గమనించండి, ఈ రీతిగా దేవుని మాటలు తిన్నప్పుడు ఇర్మియా అంటాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించానయ్యా. యేసు ప్రభు కూడా ఒక మాట అంటాడు, మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో, అపవాది సాతానుడు యేసు ప్రభు ఆకలితో ఉన్నాడని రాళ్లను రొట్టెలకున్నట్లు చేసుకొని తిను అంటాడు. ఏమనండి? 3వ వచనం 3, 4 వచనాలు చదివితే, ఆయన వద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకైన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఏమండి? మనిషి జీవించేది, యేసు ప్రభు ఆకలితో ఉన్నాడు, ఏం తినాలా? యేసు ప్రభు
40 రోజులు ఫాస్టింగ్ ఉన్నాడండి. అప్పుడు శోధకుడు వచ్చాడు, అపవాది. అయ్యా యేసు, ఏంటి నువ్వు 40 రోజులు ఫాస్టింగ్ ఉన్నావు, ఆకలేదా? ఆకలేస్తుందయ్యా. మరి ఇదిగో రాళ్ళని రొట్టెలాగా నువ్వు చేసుకొని తిను అంటే యేసు ప్రభు తినగలిగే సామర్థ్యం ఉందనే కదా అని అర్థం. రాళ్ళని రొట్టెలుగా చేసుకుని తినమంటున్నాడు. యేసు ప్రభుకి ఆ సామర్థ్యం ఉంది. ఆ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినగలడు. ఎవరో తెచ్చిపెట్టమల్లా, ఎక్కడో షాపుకు పోయి కొనమల్లా, తన కంటికి కనపడింది ఏదైనా, ఏ వస్తువైనా దాన్ని రొట్టెగా మార్చుకొని తినగలడు. అలాంటి శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయి. అలాంటి డివైన్ ఎబిలిటీ ఆయనకు ఉంది అని సాతాను కూడా గుర్తిస్తున్నాడు. నువ్వు రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినచ్చు కదా. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, మనుషుడు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. అంటే రొట్టె అవసరం లేదు మనిషికి, అంటే భోజనం అవసరం లేదు, దేవుని మాట చాలు. దేవుని మాట, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాట, దేవుని మాట, దేవుని వాక్యము, అది చాలు. అది మనిషిని బ్రతికిస్తుంది. అది తింటే చాలు. ఒకవేళ మీరు అనొచ్చు, సరే సార్ మాకు మీరు వాక్యమైన ఆహారం పెట్టారు కదా, మేము కడుపు నిండిపోయింది, మరి మీరేం తింటారు ఇంటికి పోగానే అంటారు. ఈ లోక సంబంధమైన ఆహారము అది తాత్కాలికమైన ఆహారమే, ఆ పూటకే అది. కానీ శాశ్వత కాలం నువ్వు బ్రతకాలంటే, శాశ్వత కాలం నువ్వు ఆత్మీయంగా ఎదగాలంటే దేవుని వాక్యమే నీకు ఆహారము. ఇది మనం గమనించాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమని వ్రాయబడింది? ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్దను, వాక్యము దేవుడైండెను, ఆదియందు దేవుని యొద్ద వాక్యం ఉండెను, సమస్తం ఆయన మూలం కలిగెను అంటూ 14వ వచనంలో వచ్చినప్పటికి ఏమన్నాడు? ఆ వాక్యము శరీరధారి అయి ఆ కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించు. అంటే ఆ వాక్యమే, దేవుని మాటే, దేవుని పలుకే యేసు రూపంలో ఈ లోకానికి వచ్చాడు. యేసు రూపంలో ఈ లోకానికి వస్తే ఆ రూపంలో, యేసు రూపంలో వచ్చిన ఆ వాక్యాన్ని మనం తీసుకోవాలి, మనం తినాలి, మనం అరిగించుకోవాలి, మనం ఆత్మీయంగా బలపడాలి. ఉదయకాలం ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గుర్తు చేసుకోవాల్సింది ఈ లోక సంబంధమైన ఆహారము ఏమి తినాలి, ఏమి తినకూడదు. ఓకే, అయితే ఫైనల్గా మనం ఏమి తినగలగాలి అంటే మంచి పదార్థాలు మనం తినాలి, జీవవృక్ష ఫలాలు మనం తినాలి, అది ఇచ్చే యేసు ప్రభువుని మనం తినాలి, యేసు ప్రభు అనే వాక్యాన్ని మనం తినాలి, దేవుని వాక్యాన్ని మనం తినాలి. దేవుని వాక్యాన్ని తింటే మన జీవితాలు ధన్యమవుతాయి, మన జీవితాలు మార్పు చెందుతాయి, మన జీవితాల్లో చెడుకు అవకాశం లేదు. ఏమంటే ఇప్పుడు కడుపు నిండా అన్నం తింటాం, ఆకలి ఉంటుందా? ఉండదు కదా. కడుపు నిండిందంటే ఆకలి ఉండదు కదా. అలాగే దేవుని వాక్యాన్ని మనం కడుపు నిండా నింపుకుంటే ఈ లోక సంబంధమైన ఆకలి ఉండదు. అంటే ఈ లోక సంబంధమైన ఆరాటం, పోరాటం ఉండదు, ఈ లోక సంబంధమైనటువంటి వ్యసనాలు ఉండవు. ఎందుకంటే ఆత్మీయమైన ఆలోచనే ఉంటుంది మనకి. దేవుని వాక్యాన్ని ముగిస్తున్నాను, గమనించండి. మనము తినాల్సిన ఆహారం, భౌతిక సంబంధమైన ఆహారం మనకు కనపడుతుంది, ఆత్మీయ సంబంధమైన ఆహారం మనకు కనపడుతుంది. భౌతిక సంబంధమైన ఆహారం ఈ పూటకే, కానీ ఆత్మీయ సంబంధమైన ఆహారము నిత్య జీవం వరకు. ఇది తింటాం, అది ఏమి తిన్నా కూడా అది ప్రాబ్లం కాదు. కానీ దేవుని వాక్యం అనే ఆహారాన్ని తిన్నప్పుడే మనం ఆత్మీయంగా బలపడతామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, యేసు ప్రభువే నిజమైన ఆహారం అయితే ఆయన శరీరం మన మధ్యలో రొట్టె రూపంలో ఉన్నది, ఆయన రక్తం మన మధ్యలో ద్రాక్షరస రూపంలో ఉన్నది. ఆ రొట్టెను తిని ఆ ద్రాక్షరసం తాగితే యేసు ప్రభువును తిన్నట్టే, యేసు ప్రభు వాక్యాన్ని మనం తిన్నట్టే, యేసు ప్రభు రక్తాన్ని మనం త్రాగినట్టే. అలా అని నరమాంస భక్షకులం కాదు, మనం ఆత్మీయ క్రైస్తవులుగా మార్చబడతాం. యేసు ప్రభు శరీరము, యేసు ప్రభు రక్తము రొట్టె ద్రాక్షరస రూపంలో మన మధ్యలో ఉండగా దాన్ని మనం తీసుకోవడానికి సిద్ధపడవలసి ఉన్నది. ప్రియమైన వాళ్ళరా, మరి యేసు ప్రభునందు ఎందరు విశ్వాసం ఉంచారో, ఎందరు బాప్తిజం పొందారో వారందరూ కూడా ఈ
ప్రభు భోజన పరిచయలో పాలిభాగస్తులే, అందరూ తీసుకోవడానికి అర్హులే. కనుక ఈ ఆదివారం, మొదటి ఆదివారం మన రొట్టెను ద్రాక్షరసాన్ని తీసుకోవడానికి సిద్ధపడుతున్నాం. యేసు ప్రభు దేహాన్ని, ఆయన రక్తాన్ని తీసుకోవడానికి మనం ఇష్టపడుతున్నాం. అంటే ఆయన వాక్యాన్ని మనం గైకుంటున్నాం. కనుక ఈ లోకంలో మనం తినేటువంటిది ఏదైనా కూడా ఏమి తినకూడదా, ఏమి తినొచ్చు అనేది తెలుసుకొని ఎక్కువగా దేవుని వాక్యాన్ని తింటూ ఆత్మీయంగా బలపడదాం. దేవుడి మాటలు దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, మీకు స్తోత్రము 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 నాయన. నీవు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నావు నాయన. అయ్యా, ఏమి తినాలో ఏమి తినకూడదో నువ్వు మాకు బోధపరిచావు నాయన. నాయన, ఫైనల్గా మేము తినవలసింది నీ శరీరమే తండ్రి, నీ రక్తమే నాయన. నాయన, నీ శరీరాన్ని రక్తాన్ని వాక్య రూపంలో మేము తీసుకోవాల్సి ఉంది నాయన. ఆ వాక్యాన్ని తీసుకున్నప్పుడు మా ఆత్మీయ జీవితాలు బలోపేతమవుతాయని మీరు గుర్తు చేశారయ్యా. మీకు వందనాలు చెల్లిస్తూ ఈ వర్తమానం ద్వారా మా అందరి జీవితాల్లో ఆత్మీయంగా ఎదుగుటకు అవకాశం కలుగు చేయమని కోరుకుంటూ, వర్తమానం నాయన వ్యర్థం కాకుండా అందరికీ దీవెనకరం చేయగలరు. మీకే మహిమా ఘనత చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.